హలో ఆల్, నేను డాక్టర్ జ్యోతిర్మయ్, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి. ఈ రోజు డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది రెండు రకాలుగా డయాబెటీస్ ఉంటాయండి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అంటే వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అది యూజువల్లీ చైల్డ్హుడ్ లోనే డయాగ్నోజ్ అవుతుంది. వాళ్ళు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇన్సులిన్ పైన ఉంటారు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ద షుగర్స్, ఇన్సులిన్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని డిపెండింగ్ అపాన్ ద గ్లూకోజ్ లెవెల్స్ ని బట్టి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ పెరిగిన కొద్దీ గ్లూకోజ్ టెస్ట్ చేసినప్పుడు ఆల్టరేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ గ్లూకోజ్ లెవెల్ ని బట్టి ఆ ఇన్సులిన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు యూజువల్లీ ఏంటంటే ఒక డయాబెటాలజిస్ట్ కానీ, లేకపోతే ఒక జనరల్ ఫిజిషియన్ కానీ, ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని కానీ కన్సల్ట్ అవుతూ రెగ్యులర్ గా షుగర్స్ మానిటర్ చేసుకొని వెల్ కంట్రోల్డ్ షుగర్స్ పెట్టుకోవడం వల్ల ఒక హెల్దీ అవుట్కమ్ అనేది ఉండడం అనేది పాసిబుల్ అవుతుంది. సో కమింగ్ టు డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ, సో దీన్ని ఏమంటారు అంటే జీడిఎం అంటారు. లేదు దాని జీడిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే మధుమేహము ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ మధుమేహం అనేది ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమాటిక్ గా, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అనేది వచ్చినప్పుడు మేము రెగ్యులర్ గా ఒక షుగర్ టెస్ట్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ గానీ, లేకపోతే ఒక HbA1c అనే టెస్ట్ చేస్తాం. సో ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకున్నా సరిపోతుంది. HbA1c టెస్ట్ ఎవరికి చేస్తాము అంటే హై రిస్క్ ఉన్న వాళ్ళకి, అంటే ఏజ్ మోర్ దాన్ 30 or 35 years ఆఫ్ ఏజ్ ఉండి, తర్వాత PCOD ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే పేషెంట్స్, లేకపోతే ఒబేసిటీ అంటే మోర్ దాన్ 35 BMI ఉండే వాళ్ళకి, ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా, ట్రిప్లెట్స్ ఉన్నా, లేదు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా, తర్వాత లేదంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది, లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ మోర్ దాన్ 4 kgs ఉంది, బిగ్ బేబీ ఉన్నది, అలాంటి వాళ్ళకి తప్పకుండా HbA1c టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తుంటాం. సో ఈ HbA1c టెస్ట్ అనేది ఐడియల్లీ షుడ్ బి లెస్ దాన్ 6 అలా మెయింటైన్ చేసుకొని, వాళ్ళు అలా లెస్ దాన్ 6 or 6.5 ఉన్నప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళడం మంచిది. ఒకవేళ HbA1c 8, 9, 10 అండ్ మోర్ దాన్ 10 అలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసి HbA1c కంట్రోల్లోకి వచ్చిన తర్వాతనే ప్రెగ్నెన్సీకి వెళ్ళడం మంచిది. ఎందుకంటే HbA1c అబ్నార్మల్ గా ఉన్నప్పుడు, ఎలివేటెడ్ HbA1c ఉన్నప్పుడు అబార్షన్స్ అయ్యే రిస్క్, తర్వాత కంజనిటల్ ఎనామలీస్, అబ్నార్మల్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో HbA1c అబ్నార్మల్ గా ఉన్నప్పుడు తప్పకుండా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసి HbA1cని నార్మల్ కి తెచ్చుకున్నాకనే మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళండి అని చెప్తుంటాం అనమాట. సో వన్స్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్డ్, HbA1c నార్మల్ గా ఉన్నప్పుడు రొటీన్ స్కాన్స్ అవి ఫస్ట్ 3 months లో చేసుకోమని చెప్తాము. తర్వాత మిడ్ ట్రైమిస్టర్ కి వచ్చేటప్పటికి 24 to 26 weeks of 28 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఒక ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అంటే GTT అనే టెస్ట్ ని అడ్వైస్ చేస్తాము. ప్రతి ఒక్కరికి మేము GTT అనే టెస్ట్ అడ్వైస్ చేస్తాము. ఈ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే హిడెన్ డయాబెటిక్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తొందరగా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని అంటే కొన్ని హార్మోన్స్ ప్రెగ్నెన్సీలో ప్లసెంటా నుంచి, అంటే మాయ నుంచి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవటం వల్ల అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతాయి. దానివల్ల కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ అయిపోయి వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. సో ఎవరైతే GTT టెస్ట్ తీసుకుంటారో వాళ్ళు ఎంటీ స్టమక్ రావాలి హాస్పిటల్ కి. ఎంటీ స్టమక్ వచ్చి ఫాస్టింగ్ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి. దాని తర్వాత ఒక 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. ఆ 75 grams ఆఫ్ గ్లూకోజ్ తాగిన తర్వాత 1 hour కి 2 hours కి టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫాస్టింగ్ షుగర్స్ వచ్చేసి ఐడియల్లీ షుడ్ బి లెస్ దాన్ 100. 1 hour గ్లూకోజ్ టెస్ట్ వచ్చేసి లెస్ దాన్ 140 ఉండాలి. 2 hours గ్లూకోజ్ టెస్ట్ వచ్చేసి లెస్ దాన్ 120 ఉండాలి. సో ఈ లెవెల్స్ కనుక మెయింటైన్ చేయగలిగితే దే ఆర్ వెల్ కంట్రోల్డ్ షుగర్స్. సో ఇలా మెయింటైన్ చేయలేకపోతే కంపల్సరీ మీరు మీ ఫిజిషియన్ ని కలిసి మీరు దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ ని కంట్రోల్లో చేసుకోవచ్చు అంటే మనము డైట్, ఎక్సర్సైజ్, మెడికేషన్స్. సో చిన్న చిన్న మార్పులు మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా, అంటే వైట్ రైస్, వైట్ షుగర్స్, మైదా పిండితో చేసినవి, ఇలాంటి వాటిని మనం చాలా వీలైనంత మటుకు మన డైట్ లో నుంచి తీసేయమని చెప్పాలి.
సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి యాడ్ చేసుకోవటం వల్ల మనకి వెంటనే షుగర్ స్పైక్స్ అనేవి పెరగకుండా స్లోగా గ్లూకోజ్ అనేది బాడీలోకి రిలీజ్ అవటం వల్ల మీ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ బార్డర్ లైన్ లో డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు ఫస్ట్ అడ్వైజ్ చేసేది ఏంటంటే డైట్ మోడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్. సో కొంతమంది పేషెంట్స్ డైట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత స్లీప్ సైకిల్ ని మంచిగా రెగ్యులరైజ్ చేసుకొని ఎర్లీ టు స్లీప్ అలాంటివి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎవ్రీ 2 weeks కి వాళ్ళు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్ కానీ, అదే చైల్డ్హుడ్ నుంచి డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత త్రీ టైమ్స్ డైలీ వాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్ లో డిటెక్ట్ అయిన డయాబెటీస్ అయితే అట్లీస్ట్ వీక్లీ 2 times అన్నా మీరు ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్ చేసుకొని మానిటర్ చేసుకోవాలి. కమింగ్ టు డ్రగ్స్, సో డైట్ తో కంట్రోల్ కాలేదు అనుకున్నప్పుడు కంపల్సరీ ఫిజిషియన్ ని కలిసి ఎలాంటి మెడికేషన్స్ తీసుకుంటే మీ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అనేది మీరు తెలుసుకో. సో డాక్టర్ సపోజ్ మీకు ప్రిస్క్రిప్షన్ కనుక టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు యూ కెన్ ట్రై టాబ్లెట్స్.